ఇందాక ఓకేలేండి. శేఖర్ బాలినేని గారితో శేఖర్ ఇబ్బంది ఏంటి లేకపోతే మీరేమోని కొంచెం పార్టీని ఎలా బలోపేతం చేయాలని ఆలోచిస్తుంటే ప్రపంచ రికార్డులు కొడుతున్నారట పవన్ కళ్యాణ్ గారు. అదే కదా సార్ నేను అనేది ప్రపంచ రికార్డులే కదా రెండు. ఒక్క నిమిషం నేను అనేది అదే. శేఖర్ మాట్లాడతారు. మాట్లాడమా సార్ సార్ 1 మినిట్ సార్. ఏంటంటే దాని గురించి మాట్లాడే ముందు నేను మా కిరణ్ కి ఒక చిన్న సమాధానం చెప్పాలండి. 2019 నుంచి 24 మధ్యలో సార్ బాలినేని వాసు గారు అద్భుతంగా హవాలా చేసేసారు, మొత్తం మద్రాసు ద్వారా బయటికి డబ్బు మొత్తం హవాలా చేశారని చెప్పి మాట్లాడారు సార్. బాలినేని వాసు గారు ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారని మాట్లాడారు సార్. బాలినేని వాసు గారు ఏదైతే ఒంగోలులో మొత్తం భూ కబ్జాలు మొత్తం బాలినేని వాసు గారు అని మాట్లాడారు సార్. మరి అంత అవినీతి పరుడు, అంత దుర్మార్గుడు, అంత ఏదైతే మీరు చెప్తున్నట్టు రాక్షసుడు ఈ రోజు మీ పార్టీలోకి రాగానే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా మీరు ఏదైనా ఒక వాషింగ్ మిషన్ చేస్తున్నారా? సచ్చిలను చేస్తున్నారా? దానికి సమాధానం చెప్పాలి. ఇంకో విషయం, మా అజయ్ మాట్లాడుతూ నాకు బాగా అసలు 100 రోజుల పాలనలో అబ్బా ప్రజలు అద్భుతంగా ఉన్నారు, అసలు సంతోషంగా ఉన్నారు, గుంటల మీద చేసుకున్నారు. అదే 50కి పైగా మహిళలు మైనర్ బాలికల మీద అత్యాచారం జరిగింది. వాళ్ళ తల్లి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా హాయిగా పడుకోండి. మర్చిమల్లి గ్రామంలో చిన్న బాలిక ఈ రోజుకి శవం కనిపించారు, వాళ్ళ కుటుంబాలు కూడా బాగా హాయిగా పడుకున్నాయి. మీరు అధికారంలోకి రాగానే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద చేసిన దాడుల వల్ల వాళ్ళ కుటుంబాలు హాయిగానే ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు పగలగొట్టడం వల్ల వాళ్ళ కుటుంబాలు హాయిగానే ఉన్నాయి. వాళ్ళని చంపేయడం వల్ల కొంతమంది కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలు బాగానే ఉన్నాయి, హాయిగా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు, కంగారు పడాల్సిన పనిలా లేదు. ఇంకో విషయం సార్, మా అజయ్ మాట్లాడుతూ ఇంకా ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నడుస్తున్నారు, ఎక్కడ నడుస్తుందండి బాబాసాహెబ్ గారు అంబేద్కర్ రాజ్యాంగం? మీరు చెప్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం కదా, మీరే చెప్తున్నారు కదా రెడ్ బుక్ రాజ్యాంగం మేము తీసుకొస్తామని. బాబా అంబేద్కర్ గారి రాజ్యాంగం ఎక్కడ నడుస్తుంది? ఇంకో మాట అండి, కాజీ ప్రజలు హాయిగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి సార్ విజయవాడ ప్రజలు కూడా చాలా హాయిగా ఉన్నారు సార్. వీళ్ళు ఎంత హాయిగా ఉన్నారు అనడానికి ఒక చిన్న ఫోటో సార్, ఒక చిన్న ఫోటో చూపిస్తా. వరద వచ్చి 18 రోజులు సార్. ఇది ఆంధ్రజ్యోతి పేపర్ సార్, ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రజ్యోతి పేపర్ సార్, ఆంధ్రజ్యోతి పేపర్ ఎన్టీఆర్ జిల్లా. దీన్ని ఏమని రాశారు తెలుసా సార్? మురికివాడ నగరంలో వరద ప్రాంతాలను వేడన మురుగు, ఇంటి లోపల వీధుల్లోకి చేరిన మురుగు నీరు, భరించలేని దుర్వాసంలో బాధితుల అవస్థలు, 2 వారాలు అవుతున్నా ఇంకా కన్నీరు మున్నీరే. రాసింది ఆంధ్రజ్యోతి పత్రిక అండి. వీళ్ళు చెప్తున్నాడు మా సాక్షి పేపర్ కాదు సార్, ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు రాసింది. ఆంధ్రజ్యోతి పేపర్ లోనే వీళ్ళు చెప్తున్నట్టుగా ఫైర్ ఇంజన్లు ఏమైపోయినాయి, డ్రోన్లు ఏమైపోయినాయి, ఏమైపోయింది సిబ్బంది మొత్తం వీళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించినటువంటి అధికార అఫీషియల్ పేజెస్ లో కూడా వీళ్ళు రాశారుగా విజయవాడ మొత్తం క్లీన్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఒంటి చేత్తో చేశారు మొత్తం అని చెప్పి. ఏమైపోయింది? విజయవాడ ప్రజలు కూడా చాలా హాయిగా ఉన్నారు సార్, అద్భుతమైన హాయిలో ఉన్నారు. 6.5 లక్షల మంది ప్రజలు, విజయవాడ ప్రజలు మీ 100 రోజుల పరిపాలన వల్ల చాలా హాయిగా ఉన్నారు. మీరు ఇస్తా అన్న రైతు భరోసా ఇవ్వకపోవడం వల్ల 20,000 ఇస్తా అన్నారు కదా సార్. ఒకవైపు అతివృష్టి రాష్ట్రంలో, ఇంకోవైపు అనావృష్టి. గుంటూరు నుంచి పై నీ వీడియో కట్ బ్రేకే వస్తుంది శేఖర్ మీ సిగ్నల్ బ్రేకే వస్తుంది. శేఖర్ ఒక్క నిమిషం. శేఖర్ మీ వాయిస్ బ్రేకే వస్తుంది, సిగ్నల్ లేనట్టున్నారు. ఒక్క నిమిషం అండి శేఖర్, వినాలి. శేఖర్ మీ వాయిస్ ఫ్రీజ్ అవుతుంది, బ్రేక్ అవుతుంది, సిగ్నల్ లేనట్టున్నది, ఒకసారి చెక్ చేయండి. మీ వాయిస్ రావటం లేదు, మీ వాయిస్ రావటం లేదు, బ్రేక్ అవుతుంది, మీ ఇమేజ్ ఫ్రీజ్ అవుతుంది, మీ వీడియో ఫ్రీజ్ అవుతుంది. శేఖర్ సార్ అబద్ధాలు చెప్తే ఆకులు రాలుతాయి కదా, అలాగే అబద్ధాలు చెప్తే సిగ్నల్ డ్రాప్ అయింది. శేఖర్ రావటం లేదు. నేను ఇస్తాను, మీరు అడిగితే మళ్ళీ నేను వెంటనే ఇస్తాను. ఒకసారి సిగ్నల్ చూసుకోండి, వైఫైలో ఉన్నారో లేకపోతే డేటాలో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. కిరణ్ సార్ ఏదో సినిమాలో కళ్యాణ్ గారి సినిమాలో అబద్ధాలు చెప్తే చెట్టుకి ఆకులు రాలుతాయి కదా, అట్లా డిబేట్ లో కూడా అబద్ధాలు చెప్తే సిగ్నల్ డ్రాప్ అయింది సార్. శేఖర్ మీరు బ్రేక్ అవుతున్నదండి, వేరే స్పాట్లోకి వెళ్ళండి. నిజాలు మాట్లాడాలి శేఖర్ గారు, అప్పుడు సిగ్నల్ కరెక్ట్గా వస్తుంది. సిగ్నల్ లేదు, వాయిస్ రావటం లేదు, ఫ్రీజ్ అయిపోయింది మీ వీడియో. నా వాయిస్ మీకు రీచ్ అవుతుందో లేదో కూడా డోంట్ నో. కిరణ్ సార్ నేనేం చెప్తా ఉన్నానంటే, ఇందాకడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మేము ఎలా అన్నాం అని చెప్పి శేఖర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా. నేను ఈ రోజున శేఖర్ రెడ్డి గారి స్టాండ్ అడగదలుచుకున్నాను. అంటే ఆ రోజున మేము ఏదైతే ఆరోపణలు చేశామని ఈ రోజున మీరు ఆరోపిస్తా ఉన్నారో,
అవన్నీ మీరు నిజమని నమ్ముతా ఉన్నారా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కబ్జాలు చేశారని మీరు నమ్ముతా ఉన్నారా? లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హవాలా చేశారని మీరు చెప్తా ఉన్నారు, మీరు ధృవీకరిస్తా ఉన్నారా? మీ స్టాండ్ ఏంటో చెప్పండి. ఒకవేళ మీరు ఈ రోజున అవన్నీ ధృవీకరిస్తే మీరేమో ఆయన్ని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయట్లేదు కదా. పార్టీ నుంచి ఆయనే బయటకు వస్తున్నాడు. మీ బిహేవియర్ నచ్చక, మీ నాయకత్వం నచ్చక, మీరు చేసిన అన్యాయాలు నచ్చక, మీరు గడిచిన కొన్ని నెలలుగా ఆయన్ని పెట్టిన చిత్రహింసలు నచ్చక ఆయన ఈ రోజున మీ పార్టీకి రాజీనామా చేశారు. మీ పార్టీ దగ్గర రాజీనామా చేసిన తర్వాత ఆయన హవాలా చేశారని చెప్పి మీరు ధృవీకరిస్తా ఉన్నారా? లేకపోతే మీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన దౌర్జన్యాలు చేశారు, కబ్జాలు చేశారని చెప్పి మీరు ధృవీకరిస్తా ఉన్నారా? వాటన్నిటికి కూడా ఈ రోజున శేఖర్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది సార్. కంటిన్యూ సార్. సార్ ఒకటి ఇన్ని సంవత్సరాలు పార్టీని మోసిన వ్యక్తి ఈ రోజున పార్టీలోంచి బయటికి వెళ్ళిపోతుంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బలమైన వ్యక్తిగా ఆయన ఉన్న వ్యక్తి ఈ రోజున పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారంటే ఎవరు వెళ్తారో చూద్దామంటే అలా చూస్తానే ఉండండి, మీ పార్టీ అంతా ఖాళీ అవుతుంది. ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఒంగోలు జిల్లాలో ఎంత పట్టుందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ ఆయన పంతానికి పోయి ఖాళీ అవుతుంది అని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? ఖచ్చితంగా ఖాళీ అవుతుంది సార్. ఈ రోజున కూటమికి 164 సీట్లు ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే 124 సీట్లని కాదు కదా, మీరు భయపిస్తున్నారు, బెదిరిస్తున్నారు, కేసులు తట్టుకోలేక 5 ఏళ్ళు ఉండలేక ఆ రెడ్ బుక్ ఏదో తీస్తున్నారు. మరి మీ దగ్గర ఏం బుక్లు ఉన్నాయో దీనివల్ల కదా వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. ఎవరి మీద దాడులు చేసాం సార్? ఎవరి మీద దాడులు చేసాం? మేము దాడులు కనుక చేస్తుంటే 50 మంది మైనర్ బాలికల మీద అత్యాచారం అంటున్నాడు కదా ఇందాక ఆయన. 50 మంది నోటికి వచ్చినట్టు ఏది పడితే అది వాగటం ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అలవాటు సార్. 50 మంది కాదు 500 అన్నా చెప్తారు. ఇప్పుడు ఏదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు వేలంపాటకి వెళ్ళి 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు అంటాడు ఆయన. అంటే ఎందుకు అంత చెప్పేవారు అంటే ఇవ్వాల్సిన అవసరం లేదుగా అన్నట్టు. 50 మంది మైనర్ మహిళలు అత్యాచారం గురైంది ఎక్కడ సార్? ఏ రాష్ట్రంలో సార్? ఏ రాష్ట్రంలో ఉన్నాం సార్ మనం? వీళ్ళు పగటకళ్ళకి అంటా ఉన్నారా? లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలోనే ఉన్నాం అనుకుంటున్నారా? రాజారెడ్డి రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇక్కడ నడుస్తుందంటే ఆయన నమ్మలేకపోతా ఉన్నారు వాళ్ళు. ఇంకా ఆ రాజారెడ్డి రాజ్యాంగం, ఈ పులివెందుల రాజ్యాంగం వీటిలోనే ఇంకా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అవన్నీ పులివెందుల రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం ఎక్కడ ఉంది? రాజారెడ్డి రాజ్యాంగమే కదా సార్. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో కాదండి. రాజారెడ్డి గారు ఏమన్నా రాజ్యాంగ నేత ఏంటి? ఆయన ఏమన్నా రాజ్యాంగాన్ని పుస్తకమైనా రాశారా? ఏదో అలా ఫ్లోలో అనేస్తారు తప్ప ఒకరి మీద ఒకరు ఎందుకు విమర్శలు? సార్ కడప జిల్లాలో పాలేగళ్ళ రాజ్యం అని ఒక బుక్ ఉంది సార్. బుక్ నేను పంపిస్తాను మీకు, పీడిఎఫ్ పంపిస్తాను. చూసాను, నేను చూసాను అది. అంటే మొహాలు గుర్తుపట్టకుండా, శవాలు గుర్తుపట్టకుండా మొహాలు చెక్కేవాళ్ళంట. సో అటువంటి దారుణాలు చేశారు వీళ్ళు గడిచిన 40 సంవత్సరాలు. ఎవరు చేశారండి? ఎవరు చేశారు? రాజారెడ్డి గారు చేశారా? వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. మీకు ఆ బుక్ లో చదవలేదా మీరు? ఓకే, నేను చదివి వినిపిస్తా. రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు 90లో ఆయన మీద నామినేషన్ వేసిన వ్యక్తి. సరేలేండి, అయిపోయింది కాదు. ఇప్పుడు జరిగిపోయిన చనిపోయిన వాళ్ళ గురించి మనం రాజారెడ్డి రాజ్యాంగం ఏంటని అడుగుతా. అసలు ఏదో అనడానికి బాగానే ఉంటుంది కానీ రాజ్యాంగాలు ఇక్కడ ఎక్కడ అవుతాయండి? ఈ కాలంలో, ఈ జనరేషన్ లో ఇంకా ఎవరో రాజ్యాంగాలు ఎక్కడ ఉంటాయి? ఏ రాజ్యాంగంలో ఉంది సార్ ఈ రోజున సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కేసు పెట్టమని? ఏ రాజ్యాంగంలో ఉంది సార్ ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేయమని? డోర్ డెలివరీ చేసిన వాడికి పొలమాలి ఏ రాజ్యాంగంలో ఉంది సార్? బుజ్జి గారు మీరు మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. డిబేట్లో ఉన్నప్పుడు మీరు పక్క మాట్లాడితే అది డిబేట్ అంటే డిస్టర్బ్ అవుతుంది. ఒక్క నిమిషం కిరణ్, ఆయన సిగ్నల్లోకి వచ్చినట్టున్నారు. ఆయన ఏదో పవర్ కట్ అట. శేఖర్ మాట్లాడండి. వర్మ గారు పవర్ కట్ అండి. యాక్చువల్లీ నేను అందుకే రెస్టారెంట్ గురించి మాట్లాడుతాను. ఓకే, యాక్చువల్లీ ఇంకో విషయం ఏది మీరు మాట్లాడుతున్న అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ప్రపంచ రికార్డు అంటున్నారండి, నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచ రికార్డే ఇవ్వాలండి. దాన్ని మా మిత్రుడు అయినటువంటి కిరణే చెప్పాలి. ఎందుకంటే సార్ అధికారంలోకి రాకముందు సార్ ఏదైతే విశాఖ ఉక్కును నేను కాపాడతా అని చెప్పి మాట్లాడిన ఆయన ఈ రోజు విశాఖలో 2 ఫర్నల్స్ ఆపేసి విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో సార్ వాళ్ళని కూడా ఎన్ఎండిసికి డిప్యుటేషన్ చేస్తున్నారు. చూడండి, ఎన్ఎండిసికి డిప్యుటేషన్ చేస్తున్నారు సార్. మరి దీన్ని ఏమంటారు? మరి పవన్ కళ్యాణ్ గారికి అంత బాగుంటే
అంత మంచి సంబంధాలు ఉంటే ఆయనకి ఇంటెలిజెన్స్ తో కూడా సంబంధాలు ఉన్నాయి కదా సార్. కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్తారు కదా. మరి విశాఖ ఉక్కులో 2వ ఫర్నల్ NMDC శేఖర్ మీది వాయిస్ అసలు ఆయన ఎందుకని చెప్పి రావట్లేదు, మాట్లాడలేదు? బ్రేక్ అయిపోతున్నది, వాయిస్ కట్ అయ్యి వస్తుంది. మరి మీరు ఎక్కడ కూర్చున్నారు డోంట్ నో. అబద్ధాలు చెప్తున్నారు సార్, అందుకే కంప్లీట్గా మీది వాయిస్ బ్రేక్ అయ్యి వస్తుందండి, రీచ్ అవ్వట్లేదు. హలో, వస్తుందా వర్మ గారు? మాట్లాడండి. ఆ ఫోన్లోనే Yes. తీసుకుంటాం మరి ఫోన్, ఆయన ఫోటో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నెట్ ఒకవేళ ఫ్రీజ్ అయినా PCR ఫోన్ తీసుకో. ఫోన్ కనెక్ట్ చేయండి. ఓకే, మీరు ఉంచండి, మీ వీడియో ఉంచండి. ఎవరు మాట్లాడుతున్నారో తెలియాలి కదా, మీరు వీడియో ఉంచండి. ఓకే, మీరు ట్రై చేయండి, మాట్లాడండి. ఫోన్ కాంటాక్ట్ లో వస్తాండి, పవర్ కట్ అయింది ఇక్కడ, రావట్లేదు ఓకే, సిగ్నల్. మాట్లాడండి. ఫోన్ ఇన్ లో వస్తాను సార్, ఫోన్ ఇన్ లో వస్తాను. సరే, ఓకే. సార్ 13,326 పంచాయతీలకి ఒకేసారి గ్రామ సభలు నిర్వహిస్తే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు సార్. వీళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క గ్రామ సభ అంటే ఒక్క గ్రామ సభ నిర్వహించలేదు.